లాభం లేదు. ఇక గిరన్న పార్టీలో చేరిపోవాల్సిందే. గిరన్న మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఆ అమ్మాయిని ఎలాగైనా సరే విడదీయాలని వాళ్ళందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు అక్కడ. గిరన్న మీరేం భయపడకండి, నేనున్నాను మీతో. మైకేల్ జీవితాంతం జైల్లో గడపడానికి కావలసిన సాక్ష్యం నా దగ్గరుంది. దానికి మీరు చెయ్యవలసింది ఒకే ఒక్క పని. ఏంట్రది? ఆ ఆటో రిక్షాకి డబ్బులు ఇచ్చారా? 30 రూపాయలే, నా దగ్గర లేవు. నువ్వు లాయర్గా పనికిరావురా, ఇంకేదైనా పని చూసుకో. నేను ఇంకేం పని చేయగలనన్నా? నీకే తెలుసు కదా, నేను ఒక పెద్ద రోగిష్టిని. ఏం రోగం? మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే ఎథలాస్టిక్స్ బ్రవత్తర్ ఆఫ్ సపర్సివ్ సిండ్రోమ్ అనే జబ్బట. అంటే పని రోగం. నీ రోగం అది కాదులే, నీకు సెరిబ్రల్ ఇగ్నోరెన్షియా సిండ్రోమ్. అంటే ఏంటి? మతి చలించు. నా పేరు డానియల్. విన్నానులే. సైరాబ్ అని చెప్పింది కాదు, తప్పుగా అనుకోకండి. ఇక్కడికి వచ్చింది అనవసరంగా మీతో గొడవలు పడ్డాం కాదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి. తన మీద నాకు నమ్మకం లేదు, అందుకే వచ్చాను. మరి మీతో మాట్లాడాలి. ఓ 10 నిమిషాలు టైం ఇవ్వగలరా? రా. ఇలాంటి విషయాలన్నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయని మీకు తెలుసు కదా గిరి. ప్లీజ్, ఈ కథలన్నీ వద్దు. ఒక అమాయకురాలను మోసం చేయాలని చూశారుగా. దీన్ని మోసమని ఎందుకు అనుకోవాలి? ఆలోచించండి. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నేను నష్టపోయిన డబ్బు నాకు కావాలి. నాకెవరైతే డబ్బు ఇచ్చారో ఖచ్చితంగా నేను వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు నన్ను అంత ఈజీగా వదిలిపెట్టరు. దీని నుంచి బయటపడాలంటే ఇప్పుడు మీకున్నవి 3 ఆప్షన్లు. 1, డబ్బు తిరిగి ఇవ్వడం. 2, డబ్బుకు బదులు సైరాని నాతో పంపించడం. లేదంటే ఈ కేసుకు సంబంధించి మైకేల్ జైల్లో ఉన్నాడు, అతన్ని జైలు నుంచి తప్పించి నాకు అప్పచెప్పాలి. నేను నీకు వాడిని అప్పచెప్పే అవసరం నాకు లేదు. మైకేల్ నేరస్తుడైతే ఆ విషయం కోర్టు చూసుకుంటుంది. ఓకే, ఆ విషయం వదిలేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గౌరీని కాపాడుకోగలరా? పోతే నా ట్రాక్ ఏంటో తెలుసా? అవసరమైతే గౌరీని లేపేయడం. చూసావా, గౌరీని ఒక్క మాట అన్నందుకు నీకెంత కోపం వచ్చిందో. కానీ గిరి, నువ్వు ఏం చేసినా ఈ విషయం ఇంతటితో విడిచిపెట్టేది లేదు. ఆ డబ్బు నాకు తిరిగి దొరికే వరకు ఎంతకైనా తెగిస్తాను. నువ్వు ఏ పని చేయాలన్నా నీకు హద్దులుంటాయి, నాకు లేవు. నీకు సిద్ధాంతాలు ఉండొచ్చు, నాకు లేవు. నేను ఏవైనా చేస్తాను. నువ్వు ఆ డబ్బు నాకు తిరిగిస్తే గౌరీని నేనేమి చేయను. ఓకే, నువ్వే తెలుసు. ఆగు. డబ్బు నేను ఇస్తాను, కానీ నీ బెదిరింపులకు భయపడి కాదు. మాకు కొన్ని డీలింగ్స్ ఉన్నాయి. ఐ నీడ్ టైం. నాకు 2 వీక్స్ టైం కావాలి. అయితే గౌరీ సైరాబాను మాత్రమే కాదు, మైకేల్ ప్రొటెక్షన్ కూడా నీ చేతిలోనే ఉంటుంది. అది గుర్తుంచుకో. వాళ్ళకి కావలసింది డబ్బు, లేదా నేను? నా కోసం మీరెందుకు డబ్బు ఇవ్వడం? ఎవరు చెప్పారు నీకోసమని? ఆ డబ్బు కొట్టేసిన వాడు నాకు కావాలి. అందుకని నువ్వు ఇక్కడ ఉండాలి, లేదంటే నేను గౌరీ ప్రాబ్లమ్స్లో పడతాం. పోతే ఆ డానీకి నేను ఇవ్వబోయే డబ్బు, అది నేను వాడికి అప్పుగా ఇచ్చాననుకో, దాన్ని రాబట్టుకోవడం నాకు తెలుసు.